ప్రాజెక్టు నిర్మాణంలో కానివ్వండి, వీటిల్లో ఒక వితిన్ టైం ఫ్రేమ్ లో త్వరితగతిన ఎలాంటి రాజకీయ లాభాపేక్షలు లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, ఆర్థికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్రత్యేకమైనటువంటి దృష్టి దీని మీద సారించి ఆ రకంగా అభివృద్ధికి దోహదపడాలి అని వారు ఉత్తరం రాయడం జరిగింది. అలాగే మేము ఆ ఉత్తరం నిన్న రాత్రే శ్రీమతి సోనియా గాంధీ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నిన్న రాత్రి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క కాపీలను కూడా మీ అందరికీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మేము ఇంకొక విషయం కూడా సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేశాం. ఒక నిఘా కమిటీ, ఒక మానిటర్ కమిటీని ఏర్పాటు చేయమని, ఎవరైతే గనక మన జయరాం రమేష్ గారి సూచనల మేరకు రాజ్యసభలో ఉన్నటువంటి సీమాంధ్ర ఎంపీలు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి కొంతమంది సీనియర్ మంత్రులతో పాటు మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు, అలాగే గతంలో ఎవరైతే గనక ఇతర రాష్ట్రాల నుంచి జనరల్ సెక్రటరీస్ ఇన్ఛార్జిలుగా ఉన్నారో అంటే వీరప్ప మొయిలీ గారు, గులాం నబీ ఆజాద్, ఇలాంటి రాజ్యసభ మెంబర్లు, అలాగే లోక్సభ మెంబర్ అయినటువంటి మొయిలీ గారు, వీళ్ళు కూడా కమిటీలో ఉండేలాగా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయమన్నాం. దానికి వారు ఆమోద ముద్ర తెలిపారు. బహుశా ఆ కమిటీలో ఎవరు ఉంటారు ఏమిటి అనేది పూర్తి స్థాయిలో రేపు ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి రేపు గాని ఎల్లుండి గాని వారందరినీ పిలిచి వారికి ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా యొక్క ప్రత్యేకమైనటువంటి మా యొక్క కార్యక్రమం ఏంటంటే ఈ యొక్క అమలు చేయటంలో ఏమాత్రం జాప్యం లేకుండా త్వరితగతిన చేసే దిశగా మేము మా వంతు సహాయ సహకారాలు అందిస్తుంటాం. మేము ఒక వాచ్ డాగ్ లాగా డెఫినెట్ గా ఉంటామని చెప్పేసి ఆ రకంగా త్వరితగతిన సీమాంధ్ర అభివృద్ది పదంలో వీలైనంత త్వరగా ఆ అభివృద్ది ఫలాలు మన సీమాంధ్ర ప్రజలకు చేకూరే దిశగా ఏవైతే గనక అంశాలని పొందుపరిచామో, ఏ హామీలు ఇచ్చామో, ఏ ప్రామిసెస్ ఇచ్చామో అవన్నీ కూడా తూచా తప్పకుండా 100% అవన్నీ అమలు చేసే దిశగా వాళ్ళ చిత్తశుద్దితోటి ఉంటారని ఉండాలని కోరుకుంటూ ఆ రకమైన నిఘాగా వాళ్ళ మీద మేము చేస్తుంటాం. అదేవిధంగా సహాయ సహకారాలు కూడా మేము వారికి అందిస్తూ పూర్తి స్థాయిలో అభివృద్ది ఒక్కటే ప్రధానంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ది, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ది ప్రధానంగా మేమంతా చిత్తశుద్దితో ఉంటామని, అదే రకమైనటువంటి చిత్తశుద్ది, నీతి నిజాయితీ వాళ్ళు కూడా ఉంటారని మేము నమ్ముతున్నాం.